ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నన్ను ప్రేమించి నా వద్ద నివాసము చేస్తారో వారిని దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో లేమి ఉందా? ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబంలో కొన్ని విషయాల్లో కానీ, ఏ విషయంలో నువ్వు లేమితో బాధపడుతున్నావో, నీ వద్ద లేదు అని నువ్వు దుఃఖిస్తూ ఉన్నావో, దేవుడు మాటిస్తూ ఉన్నారు నిన్ను ఆస్తికర్తగా చేస్తానని, అన్ని విషయాల్లో కూడా నిన్ను నింపుతానని, నీవు కర్తగా ఉంటావని, పరిపాలించే విధంగా ఉంటావని ఈ దినము దేవుడు నీకు చెప్తూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమేన్. చాలామంది అనుకుంటారు, ప్రభు నాకు ఎప్పుడు ధనాన్ని ఇస్తాడు, ప్రభు నాకు ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు, ప్రభు నా కుటుంబాన్ని ఎప్పుడు కడతాడు, ప్రభు నన్ను ఎప్పుడు విడిపిస్తాడని చాలామంది ఆలోచన కలిగి ఉంటారు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారానే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నన్ను ప్రేమించు వారిని అంటున్నాడు దేవుడు. ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఆయనను ప్రేమించడం అంటే యథార్థంగా జీవించడం, ఆయనను ప్రేమించడం అంటే ప్రతిరోజు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ఇలాగ మలుచుకుంటావో నువ్వు అనేక మందికి ఇచ్చే వ్యక్తిగా ఉంటావు తప్ప తీసుకునే వ్యక్తిగా ఉండవు. నీ కుటుంబం ఎంతో నెమ్మది కలిగిన కుటుంబంగా ఉంటుంది తప్ప గొడవలు గందరగోళాలు అయ్యే కుటుంబముగా ఉండనే ఉండదు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, వారి నిధులను నింపుతానంటున్నాడు ఆయన. హల్లెలూయా. గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇశ్రాయేలీయులను విడిపించినవాడు, నడిపించినవాడు, పోషించినవాడు. ఈరోజు నీ జీవితంలో ఇబ్బందికరమైన ప్రతి స్థితి నుంచి నిన్ను విడిపిస్తాడు ఆయన. నిన్ను గొప్పగా నింపుతాడు ఆయన. సమృద్ధి నీకు ఇస్తాడు. ఈరోజు ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న కష్టమంతా దేవుడు తొలగించి అనేక మంది ముందు ఆయన నామానికి మహిమ కలుగునట్లు నిన్ను ఉన్నతమైన స్థానములో దేవుడు ఈరోజు పెట్టగలడు. ఆయన పెట్టాలని ఆశపడుతున్నాడు కూడా నిన్ను గొప్ప స్థితిలో. అయితే అపవాది యొక్క ఆలోచనలు విడిచిపెట్టు. నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన మార్గాన్ని ఈరోజు విడిచిపెట్టాయి. నీ ఆత్మ నిన్ను గద్దిస్తూ ఉంది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుకి వ్యతిరేకమైన పనులు కాకుండా ఆయనకు ఇష్టమైన పని, ఆయన మెచ్చినట్టుగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకొని ఈరోజు నుంచి నువ్వు అడుగులు వేస్తే నా ప్రభు చెప్తున్నాడు, ఆయన ఇచ్చిన మాట తప్పేవాడు కాదు, నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు దేవుడు. నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలోనే ఉంటారు. నీతిమంతుల పిల్లలు బెచ్చమెత్తడం చూడలేదంటాడు భక్తుడు. ఈరోజు నీ జీవితంలో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. సమృద్ధినివ్వబోతూ ఉన్నాడు. మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చే, దేవా నేను నీ చిత్తానుసారంగా జీవిస్తాను, నీవిచ్చిన వాగ్దానము ఈరోజే నా పట్ల నెరవేర్చని ప్రార్థించు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈరోజే ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.